వస్తాడు కదా 18వ అధ్యాయంలో 9వ వచనం ఒకసారి చదువు. లోకాసు వార్త ఒక వ్యక్తి వస్తాడు 18వ అధ్యాయంలో 9వ వచనం. ఇద్దరు వ్యక్తులు వస్తారు అక్కడ. ఒకడు పరిసయుడు, ఒకడు బైబుల్ తెలిసినోడు, ఒకడు బైబుల్ తెలియకనే ఉన్నవాడు, సుంకరి. పద్దెనిమిది 9వ వచనం చదువుతాను. యేసు ప్రభు తామే నీతిమంతులను తమ ఇతరులను చురుకునుంచుచు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాడు. సుంకరి పరిసయుడు ఇద్దరు దేవాలయానికి వెళ్తారు కదా. అక్కడ పరిసయుడు తను మించిన నీతిమంతులు లేరని, తానే ఉపవాస ప్రార్థన చేస్తానని, దేవునికి దశభాగిస్తానని, పేదలకు బీదలకు సహాయం చేస్తానని, నేను పాపుల్లో చోరుల్లో చేరకన్నా ఉన్నానని ప్రార్థన చేస్తాడు గొప్ప చెప్పుకుంటూ. అదే ఆ పరిసయుడు ఏం చేస్తున్నాడు, సుంకరి ఏం చేస్తున్నాడు, ఆకాశం కళ్ళెత్తుటకు ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటూ పాపైన నన్ను కరుణించు అని ప్రార్థిస్తున్నాడు. ఈ ఇద్దరిలో ఎవరు నీతిమంతుడు? లోకాసు వార్త 18:14 ఒకసారి చదువు. 18:14 చదువు. అతనికి యేసు ప్రభు ద్వారా శరీరుగా ఉన్నప్పుడు పాపులతో సహవాసం చేసినాడు, వారితో కలిసి భోజనం చేసినాడు. అప్పుడు స్వనీతి పరులు అందరూ పరిశీలు, శాస్త్రులు, ఇతరులు పరిశుద్ధులు పాపులతో ఎందుకు భోజనం చేస్తున్నాడని అడిగినారు. అప్పుడు చెప్పినాడు ఏమని? లోకాసు వార్త 15లో 1-2 వచనాలు చదువు, ముగిస్తాను. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిశీలను శాస్త్రం అది చూసి ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనం చేస్తున్నాడని చాలా సనుక్కున్నారు. ఓహో, ఇది కూడా యేసు ప్రభు కూడా. యేసు ప్రభు ఎవరమ్మా? పాపులకు స్నేహితుడు. వాళ్ళని స్నేహించి వాళ్ళతో కూడా భోజనం చేస్తే వీళ్ళు ఏమనుకున్నారు? అప్పుడు ఆయన ఉపమాన రీతిగా ఒకడు బోధిస్తాడు. ఏమని చెప్తాడు? 100 గొర్రెలుండి అందులో ఒక గొర్రె తప్పిపోతే ఆ కాపరి 99 గొర్రెలను విడిచిపోయి తప్పిపోయిన గొర్రెను తీసుకుంటాడు కదా. అలాగా 99 మంది దేవుని తెలిసిన వాళ్ళ గురించి రోజు చెప్తే ఏం లాభంలా. ఎవరు దేవుని వాక్యం లేదో వాళ్ళకి చెప్తే మంచిది కదా. అందుకే ఈ ఉపమానం చెప్తాడు. 99 మంది మన నీతిమంతులు ఉన్నంతే ఒక పాపని రక్షించినట్టే పరలోకంలో వాళ్ళకు సంతోషం అంట. అందుకే పాపులను రక్షించటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. వాక్యం నమ్మదగినది, పూర్ణాంగ కార్యము యోగ్యమనేది అన్నది అట్టిది వారిలో ప్రధానుడు అని చెప్తున్నాడు. ఎందుకంటే వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూసి నరులను పరిశీలించారు. వారందరూ దారి కలిగి బొత్తిగా చెడి ఉన్నారు, ఒక్కడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు, మేలు చేయడం ఒక్కడు లేడు. ఎక్కడ రాస్తున్నారు? కీర్తన గ్రంథం 53వ అధ్యాయం 2-3 చదువు ఒకసారి. దేవుడు లేని బుద్ధిహీనులు ఉదయంలో అనుకుంటారు. ఫూల్స్ అన్నమాట. దేవుడు లేడని వాళ్ళంతా ఒక ఫూల్. వారు చెడిపోయిన వారు అసహ్యమైన కార్యం మేలు చేయవాడు ఒక్కడూ లేడు. వివేకం అంటే జ్ఞానం కలిగి దేవుని ఎతికేవాడికి దేవుడు దొరుకుతాడు. దేవుని ఎత్తుకోవడానికి ఏం దొరుకుతాడో ఏం దొరకదు. భూలోకం నుండి మట్టి, దుమ్ము, బంగారు, వెండి, డబ్బులు దొరుకుతాయి. అయ్యా వాటితో నశించిపోతాయి, వాడు వెళ్ళిపోతాడు. జ్ఞానం ఉండేవాడు ఎవరిని ఎత్తుతాడు? దేవుడిని ఎత్తుతాడు. దేవుడిని ఎత్తుతాడంటే వాడికి నిత్య జీవం కావాలి. నిత్య జీవం కావాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా కాచబడిన రక్తంతో కడగబడితేనే నిత్య జీవం, లేకపోతే నిత్య మరణం.
అది రెండో మరణానికి సాదృశ్యం. మనం ఎందరైతే యేసును అంగీకరించి ఆయన ఎరుగున్నారో వాళ్ళకి ఏంది మరణం నుండి తొలగించి నిత్య జీవం కలిగింది. నమ్మి బాప్తిస్మం వారు రక్షించబడదు. కాబట్టి వివేకం కలిగే దేవుని వెతుక్కల వారేమో అని దేవుడు ఆకాశమును చూసి నరులు పరిశీలించెను, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, ఒక్కరు తప్పకుండా అందరూ చెడి ఉన్నారు, మేలు చేయబడి ఒకడు లేడు అని చెప్పేసి వాక్యం చెప్తుంది. కాబట్టి మనం మన స్వనీతిని విసర్జించి మనం ఏం చూడాలా, అందరూ దేవుడు ఎప్పుడో ఒకసారి వాళ్ళకు అవకాశం ఇస్తే దేవుడు నమ్మి వాళ్ళు కూడా వస్తారు. ఎందుకంటే దేవుడు అందరిలో ఉన్నాడు కదా, అందరిలో వ్యాపించి ఉన్నాడు కదా, దేవుడు అందరికి ఊపిరి జీవం ఇచ్చున్నాడు కదా, ఆయనకి ఏం కొదవలేదు, ఆయనకి మందిరాలు గింద్రాలు అవసరమే లేదు. ఆయన యొక్క మందిరం ఏంటి, మనమే, మనలో ఆయన నివసిస్తున్నాడు. అటువంటి స్వనీతి మన నుండి దూరంగా పోవాలని మనం ఈరోజు ప్రార్థించుకొని ఈ ప్రార్థన ముగించుకుంటాం. దేవుడి వాక్యం జీవించను కదా. చిన్న ప్రార్థన చేయి, నేను మన ప్రార్థన చేసి పంపించేస్తాను. చేయి ప్రార్థన. Amen, amen. Heavenly Father, wonderful God, living God Jesus, was thanks this opportunity of the fasting prayer meeting today, Lord. Thank you for a wonderful time spending with you, Lord. That your self-righteousness is not required in our life, Lord. You are the God, you are the only one way to reach our kingdom, Lord. Thank you for a wonderful time spending with Divya and as well the Salem Mandiram. Thank you for this wonderful fellowship with the fasting prayer today itself. Thank you for blessing her and blessing her education as well as health and wealth in their life. Thank you for wonderful time spending with you, wonderful days. Thank you for our needs in you. Thank you for supporting us, thank you for encouraging us, thank you for correcting us, thank you for teaching us, thank you for wonderful salvation and great deliverance in our life. Thank you for wonderful time spending with you, sir. All thanks and the prayer requests I humbly worship and request in the holy name of Lord Savior Jesus Christ. Amen. మన పరమతండ్రి యొక్క ప్రేమయు కుమారుని యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సంవత్సరం కూడి వచ్చిన మనకు మరియు సకల సదాకాలం తోడై నడిపించునుగాక.
ఆమేన్. ప్రైజ్ లార్డ్. పో. ఉన్నాడా పిల్లోడా? అయ్యే వాడి దగ్గర ఫోన్ ఇచ్చేసి పో. పోయినాడా? పోతావా కానీ దాని పిలిచింది. పోతావా ఇంటికి పోతావా? ఓకే ప్రైజ్ లార్డ్.